నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజా జీవితంలో జంకు బొంకులేని వ్యక్తి చంద్రబాబు. ఒంగోలు సభలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ కబ్జా చేసిన రోడ్డుపై అధికారుల చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్ష చేస్తానన్న డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి. నంద్యాల నుండి చెన్నై వెళ్లేందుకు వీలుగా నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప, ఎంపీ పోచా, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా. శిల్ప ఖబర్దార్, నంద్యాల ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి కొట్టడానికి సిద్ధమన్న అభిరుచి మధు. మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శాస్త్రీయంగా ఆవిష్కరణ చేసిన ఈవో వేద పండితులు. ఒంగోలు సిద్ధం సభలో ఆయన చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభ ఒంగోలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు అమతంగా ప్రేమించే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సహించలేక కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే కులాల మధ్య అంతరం ఏర్పడుతుందని బాబు చెప్పడం చూస్తే వీరికి పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో ఊహించవచ్చన్నారు. ఇటువంటి వారు మనకు నేతలు అని ప్రజలు ఆలోచించాలన్నారు. జగన్ సిద్ధం సభలతో తాము సిద్ధం అంటే సాక్షాత్తు చంద్రబాబు సతమణి కుప్పంలో చంద్రబాబు సిద్ధం కాలేరని చెప్పకనే చెబుతుందని, దీన్ని బట్టి చూస్తే బాబు పని అయిపోయిందని జగన్ ఎత్తివచ్చేశారు. ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు. చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకున్నది పంచుకోవడం, దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అంటే దానికి కారణం ఏమిటి అనంటే, చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని, అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని, పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా? పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టుల్లో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అనంటే, ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే, ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే, ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేదలకు మీ బిడ్డ ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు
ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21,000 పేదలకు 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని కందుకూరు రోడ్లో బీబీఆర్ స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో భూమా అఖిల ప్రియ కబ్జా చేసిన రోడ్డుపై అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణంలోని ప్రముఖ వైద్యులు సురేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే సోమవారం నుండి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తను ఆమరణ దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. డాక్టర్ సురేంద్రనాథ్ మాట్లాడుతూ పట్టణ శివార్లలోని కందుకూరు రోడ్లో బీబీఆర్ స్కూల్ ఎదురుగా 100 కుటుంబాల వారు వెళ్లేందుకు ఉద్దేశించిన 391/1 సర్వే నెంబర్లోనే రహదారిని భూమా అఖిల ప్రియ కబ్జా చేశారని, అంతేకాకుండా రోడ్డు స్థలానికి ఇరువైపులా 2 అడుగుల మేర అప్రూవ్ లేఅవుట్లు స్థలాన్ని కూడా ఆమె ఆక్రమించారన్నారు. ఈ ప్రాంతంలో 391 సర్వే నెంబర్లో అఖిల ప్రియకు 6,600 గజాల స్థలం ఉందని, ఈ స్థలంతో పాటుగా 20 అడుగుల రోడ్డును ఆక్రమించుకున్నారని డాక్టర్ సురేంద్ర ఆరోపించారు. ఈ విషయంపై తాను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసి సర్వేయర్ లేరని, తహసీల్దార్ కార్యాలయానికి మెండార్స్ చేశారని, తహసీల్దార్ కార్యాలయం నుండి వచ్చిన సర్వేయర్ వారికి నోటీస్ ఇచ్చి నాన్ లేఅవుట్ అని చేతులు దులుపుకున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ఈ స్థలంలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మధ్యవర్తుల ద్వారా పరిష్కారానికి కృషి చేసిన ఫలితం లేకపోవడంతో సోమవారం నుండి తాను మున్సిపల్ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేస్తున్నట్లు డాక్టర్ సురేంద్రనాథ్ హెచ్చరించారు. అధికారులు చర్యలు తీసుకుని కబ్జాకు గురైన రోడ్డును కాపాడాలని ఆయన కోరారు. ఆలగడ్డ మున్సిపాలిటీలో కందుకూరు రోడ్డున బీబీఆర్ ఇండోర్ స్టేడియం ఎదురుగా 369/1 సర్వే నెంబర్ నందు సుమారుగా 100 ఇళ్లకు రాకపోకలు ఉన్న రస్తాను మద్దూరు అఖిలప్రియ అలియాస్ భూమా అఖిలప్రియ గారు ఆక్రమించి ప్లాట్లు వేస్తున్నారు. 369 సర్వే నెంబర్లో భూమా అఖిలప్రియ గారికి 6,600 గజాలు 194 అడుగుల వెడల్పుతో హక్కున్నది. అది కాదని పక్కన 20 అడుగుల స్థలము ఆక్రమించి పక్కన ఉన్న అప్రూవ్డ్ లేఅవుట్లు ప్లాట్లలో కూడా వచ్చి రాళ్ళు పాతుకొని దౌర్జన్యంగా ప్లాట్లు అమ్ముకోవాలని చూస్తుంది. ఈ విషయమై ఘర్షణ వాతావరణం ఉందని గతంలో చాలాసార్లు చాలామందితో చెప్పించి చూశాము. ఒకరోజు విన్నట్టే ఉంటారు కానీ మళ్ళీ మరుసటి రోజు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మున్సిపాలిటీలో కూడా కంప్లైంట్ ఇస్తే టౌన్కు సర్వేర్ లేరని చెప్పి ఆలగడ్డ ఎంఆర్ఓ ఆఫీస్ను రిక్వెస్ట్ చేశారు కొలతలేమని. అక్కడ కొలతలు వేయాల్సిన అధికారేమో వారికి మద్దతుగా అక్కడ ఉన్న స్థలంలోనే 2వ నెంబర్ ప్లాట్ తన బామ్మర్ది పేరున రిజిస్టర్ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని కొలతలు చేయకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. పైన మిగతా టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళేమో నానపూర్ లేఅవుట్ అని అఖిలప్రియ గారికి ఒక నోటీస్ ఇష్యూ చేసి చేతులు దులుపుకున్నారు. అక్కడ ఇంకా దారుణమైన విషయం ఏమంటే 2013 ఈ స్థలం మొత్తం అంతా కూడా కలిపి భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎక్స్ఎమ్మెల్యే గారి ద్వారా ఆంధ్ర బ్యాంకుకు తనఖా రిజిస్టర్ కాబడింది. అది మీరు ఇప్పుడు కూడా వెబ్సైట్లో చూసుకుంటే 3,80,00,000 రూపాయలకు తనఖా చూపిస్తూ ఉంది. అదే టైంలో జూన్ 2023లో ఈ ఆస్తులన్నింటినీ వేలానికి యూనియన్ బ్యాంకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అంత పెద్ద విలువైన ఆస్తులు కదా అని చెప్పి పోటీదారులు పోకపోవడం, అఖిలప్రియ గారికి భయపడిపోకపోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి ఏమి అని అంటే ఎలక్షన్ల ఖర్చులు మాకున్నాయి, దండిగా అడుగుతారు మాకేమని చెప్పి తమకు మద్దతుదారులు ఎక్కువగా ఉన్న చోటే, ఎందుకంటే కౌన్సిలర్ కూడా వాళ్ళే గెలిచారు, అదే కౌన్సిలర్ కానీ అదే పిఏ కానీ వాళ్ళు మేము చెప్పినా వినట్లేదు,
మీ హక్కు ఏమన్నా ఉంటే మీరు పోరాడుకోండి అని చెప్పిన పరిస్థితి అక్కడ. నోటీసులు ఇస్తే కొలతలకు రాదు, నోటీసులు తీసుకోదు, ఏమనంటే నేను కేసు పెడతా అని బెదిరిస్తుంది. సో ఈ అక్కడ ఉన్న ప్రజలేమో తిరగబడదాము అని అంటే అఖిలప్రియ గారికి తిరగబడే చరిత్ర ఆలగడ్డలో ఎంతమందికి ఉందో మీరు అర్థం చేసుకోవాలి. మరి నీకుందానంటే నాకు కూడా ఫిజికల్గా అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది, నాకు తెలుసు. కానీ ఎన్ని రోజులు ఇలా దౌర్జన్యాలకు ప్రతిసారి లొంగిపోతూ రావాలి? ఎన్ని రోజులని ఓపిక పట్టగలము? ఎన్ని రోజులు భరించగలము? సరే, ఈ ఒక్కదాంతో కబ్జా చేసి ఆగుతారా? ఉత్తర రస్తానే కాదు కదా, మా ప్లాట్ను కబ్జా చేస్తున్నారు కదా. పోగొట్టుకోమా? మేము కష్టపడే కదా సంపాదించింది. మేము ఎవరికి తనఖా పెట్టి దొంగాస్తులు తీసుకోవట్లేదు కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు స్పందించకపోతే సోమవారం నుంచి నేను ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను. రికార్డులన్నీ పరిశీలించి న్యాయం ఉంటేనే అక్కడ రోడ్డును ఏర్పాటు చేయండి. గతంలో గడప గడప కార్యక్రమం ద్వారా అక్కడ ప్రజల కోరిక మేరకు రోడ్డును శాంక్షన్ చేయించారు ఆళ్లగడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గారు. ఇప్పుడు అక్కడ రోడ్డు పడబోతోందని తెలిసి ఆమె వెంటనే మట్టి అంతా తోలి రోడ్డును ఆక్రమించారు. సో ప్రజలందరూ అదేం దాచిపెట్టేదేం కాదు. కందుకూరు రోడ్డు ఇండోర్ స్టేడియం ఎదురుగా మీకు పోయి చూస్తే మీకే వాస్తవ పరిస్థితులన్నీ తెలుస్తాయి. రికార్డులన్నీ కూడా మీకు కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, రికార్డులన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇవి నేను తయారు చేసినట్టు కాదు, అధికారిక ఉత్తర్వులు ఇవన్నీ. కాబట్టి అధికారులు, పోలీసు సిబ్బంది స్పందించి తగు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నంద్యాల నుండి చెన్నైకి వెళ్లేందుకు ప్రభుత్వ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ ను నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషలు ప్రారంభించారు. స్వయాన ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి బస్సును నడిపి ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ బస్సు వల్ల నంద్యాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే. ప్రశాంతమైన నంద్యాలలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే శిల్ప ఖబర్దార్, తరిమి కొట్టడానికి అభిరుచి మధు ఉన్నారని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు హెచ్చరించారు. ప్రజాపోరు యాత్రలో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వద్దకు చేరుకుని అందరితో కలిసి బీజేపీ చేపట్టిన పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన నంద్యాలలో ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి కొట్టడానికి అభిరుచి మధు ఉన్నారని ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నా వెనుక బీజేపీ ఉందని గుర్తుపెట్టుకోవాలన్నారు. బ్రిటిష్ వారి మాత్రిక వ్యాపారం కోసం వచ్చిన మిమ్మల్ని రాజకీయంగా నంద్యాల ప్రజలు ఆదరిస్తే ఇండియా, పాకిస్తాన్ మగాడు అమ్మ మొగుడు లేరు అని శిల్పామోహన్ రెడ్డి, శిల్పారవి వ్యాఖ్యలు చేయడాన్ని మధు తప్పుపట్టారు. నంద్యాల ప్రజలకు తాను రక్షకుడిగా ఉంటాను అని శిల్ప కుటుంబం దుష్ట పాలనకు రోజుల దగ్గర పడ్డాయి అన్నారు. మాట వినని వారిపై పోలీసులపై కేసులు పెడుతూ భయభ్రాంతులను చేస్తే ఊరుకోబోమన్నారు.
నంద్యాల ప్రజల అరాచకాలు అన్యాయాలు తెలుసుకుని ఓటు అనే ఆయుధంతో శిల్ప పాలనకు సమాధి కట్టడానికి సిద్ధమయ్యారని అన్నారు. మాట వినని కౌన్సిలర్స్ పైన కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారని శిల్ప కుటుంబం దురాఘాతాలు తెలియని వ్యక్తులు నంద్యాలలో లేరన్నారు. మున్సిపాలిటీలో జీతం ఇంట్లో పని చేయించుకోవడంగా సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ఈరోజు గాంధీ చౌక్ లో ప్రజాపోరు అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రజాపోరు యాత్ర ఉద్దేశం ఏంటంటే కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశాన్ని మార్చి వారి సొంత పేర్లతో పథకాలకు నిధులు మళ్లించుకొని పేర్లు పెట్టుకొని ఆ పథకాలను నిర్వీర్యం చేస్తూ కేవలం అవినీతి అక్రమాలు అరాచకాలతో పాలిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ దురాఘాతాలను ప్రజలకు తెలియజేసి ప్రజల్లో చైతన్యం నింపి ప్రజలను పోరుబాట పట్టించి ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు పోరు తగ్గకుండా ప్రజలను సిద్ధం చేయడానికి ఈ పోరుబాట ప్రజా పోరు అనే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా కేంద్రం ఇస్తున్న నిధులు తప్ప ఎక్కడే గాని ₹1 రాష్ట్రం చేసింది గాని సాధించింది గాని ఏమీ లేదు. ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవినీతితో అరాచకాలతో కూరుకుపోయి అభివృద్ధి అనేది మర్చిపోయిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే పూర్తి అధోగతి పాలైపోతుంది. రాష్ట్రం ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణలాగా ఉన్న ఈ రాష్ట్రం ఈరోజు ఆదుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందు ఎలా ఉందో అన్నపూర్ణలాగా పాడి పంటలతో అలాగే చక్క కలకల్లాగా చూసుకోవాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రజాపోరు అనే యాత్రతో ప్రజలను పోరుబాట పట్టించి ఎన్నికల్లో అమలానికి ఓటు వేసేలాగా సంసిద్ధులు చేయవలసిందిగా పార్టీ ఆదేశం ప్రకారం రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకారిగా మారిపోయాడు. అసలు కేంద్రం కర్మిస్తే తప్ప ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కూర్చుంటే కేంద్రం, లేస్తే కేంద్రం. ఈయన వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి, కాలేజీలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. కరోనా సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దుల్లో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం వారు కూడా ఆంధ్ర వారంటే వాళ్ళ రాష్ట్ర పరిధిలోకి లోనికి రాణించే పరిస్థితి లేదు. చెప్పుకోవడానికే ఆంధ్రులు అంటే సిగ్గుపడే పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఇక్కడ ఉంటున్న ఈ ఎమ్మెల్యే గురించి కూడా కొంతవరకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే నంద్యాల ఈరోజు చెత్త పన్నులు వేసి చెత్త మీద బతికే స్థితికి మున్సిపాలిటీ వస్తే అలాంటి మున్సిపాలిటీ నుంచి జీతాలు మున్సిపాలిటీలో డ్రా చేసి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారని వాళ్ళ పార్టీ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏది కూడా నేను ప్రత్యేకంగా కొత్తగా శిల్పా కుటుంబం గురించి చెప్పడానికి రాలేదు. ఎందుకంటే శిల్పా దురాగతాలు తెలియని వ్యక్తి ఎవరు లేరు నంద్యాలలో. ఎందుకంటే ఒకప్పుడు సేవ మాటన నేను సేవకుణ్ణి, నేను చాలా సాధు జీవిని, సేవ చేసుకుంటాను వచ్చిన శిల్పా కుటుంబం ఈరోజు ఏ గాంధీ చౌక్ సాక్షిగా నాకు ఫ్రాక్షన్ తెలుసు, నాకు జైలు తెలుసు, నాకు బెయిల్ తెలుసు, నేను ఆట ఆడతా, అవసరం అనుకుంటే ఆట అంటే క్రికెట్ కాదు, బ్యాడ్మింటన్ కాదు, చంద్రంగం కాదు అని బెదిరించే స్థాయికి తిరుగుతారు. అంటే నువ్వు బెదిరిపోయే పరిస్థితి నంద్యాలలో ఉందా? నంద్యాలలో మేధావులు, చాలా విఘ్నులు, నంద్యాల ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇదే నంద్యాల నుంచి ఒక భారత ప్రధానిని, ఒక భారత రాష్ట్రపతిని ఎన్నుకున్న ఊరిది.
ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోయేలాగా అభివృద్ధి చేసిన ఊరు ఇది. ఇలాంటి ఊరిలో భయపెట్టాలని చూస్తామను కబడ్దార్ శిల్ప హెచ్చరిస్తున్న ఇదే గాంధీ చౌక్ నుంచి నంద్యాల శాంతి భద్రతలకు అగాధం ఏర్పడితే ఇల్లు నంద్యాల నుంచి తరిమి కొట్టడానికి అభిరుచి మధు 24 గంటలు ఎదురు చూస్తూ ఉంటుంది. అభిరుచి మధు నంద్యాల సేవకుడు, నంద్యాల కాపలాదారుడు, నంద్యాలకు రక్షకుడుగా ఉంటాను. నా వెనక భారతీయ జనతా పార్టీ ఉంది. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇదే నంద్యాలను రాష్ట్రంలోనే అత్యున్నతమైన రోల్ మోడల్ నియోజకవర్గంగా చేయడానికి సంసిద్ధులై వచ్చాను. భారతీయ జనతా పార్టీ కూడా మాట ఇచ్చింది. ఇక్కడ ఎందుకంటే సమాజాన్ని కాపాడుతున్న పోలీసులకే రక్షణ లేని పరిస్థితి. దాదాపుగా వీళ్ళు చేపడుతున్న కుట్రల్లో భాగంగా ఇక్కడ పోలీసుల మీద కూడా హత్య కేసులు నమోదు చేసే దుస్థితి కొనసాగుతుంది. పోలీసులు కూడా నది రోడ్డు మీద వెంటాడి హత్య చేసే నీచ నికృష్ట స్థితికి నంద్యాల శిల్ప సారథ్యంలో పరిపాలనలో కొనసాగుతూ ఉంది. ఈ దుష్ట పరిపాలనకు చరమగీతం పాడడానికి మనమంతా సిద్ధం కావాలని పేరున కోరుకుంటూ ఎంత నీచానికి దిగినవయ్యా శిల్ప. ఒకప్పుడు బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో నంద్యాలకు వచ్చి ఎలాగా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకొని పాలిస్తే వాళ్ళ దుర్బుద్ధి తెలుసుకున్న భారతీయులందరూ ఒకటై ఇదే మహాత్మా గాంధీ సాక్షిగా అహింసా మార్గంలో వారిని అందరినీ భారతీయులంతా ఒకటై తరిమి కొట్టారు ఈ దేశం నుంచి. ఈరోజు నీ దురాగతాలన్నీ కూడా తెలుసుకున్న నంద్యాల ప్రజలు, వ్యక్తులు, మేధావులు, చైతన్యవంతులు ఇక్కడ నంద్యాల ప్రజలు ప్రశాంతతను మారిపోయారు, అభివృద్ధిని కోరుకుంటారు. నువ్వు అంతేకాని నువ్వు బెదిరిస్తే భయపడిపోరు. ఓటని ఒక ఆయుధం ద్వారా నీకు ఇక్కడి నుంచి సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాని వెనుక ప్రజాపోరు ద్వారా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఖచ్చితంగా వెళ్లి వాళ్ళను చైతన్యవంతులు చేసి ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ చౌక్ సాక్షిగా తెలియజేస్తున్నా. నీ సొంత పార్టీ కౌన్సిలర్లనే ఈ మాట వినకుండా ప్రశ్నించడం మొదలు పెడితే తప్పుడు కేసులు పెట్టే శిల్పా మోహన్ రెడ్డి, నువ్వు సాధువుగా, నువ్వు సేవా గుణంలో ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు? నంద్యాల ప్రజలు బెదిరిస్తావా? పాకిస్తాన్ ఇండియా అంటావా? ఇక్కడ ఇండియా ఎవరు, పాకిస్తాన్ ఎవరు? నంద్యాల కులాలకు మతాలకు అతీతంగా అందరూ బాయి అని బతికే ఊరు ఇది. ఇక్కడ వచ్చి ఈ కుట్రల్లో భాగంగా మొదట వచ్చిన రూపమైంది సేవ. బ్రిటిష్ వారు వ్యాపారం ఇస్తే ఎలా పంపించామో నిన్ను కూడా నంద్యాల నుంచి పంపించడానికి ప్రజలందరినీ పోరుబాట పట్టించి సిద్ధం చేయడానికే మేము వచ్చామని తెలియజేస్తూ, నువ్వు సిద్ధం అని వేసుకున్నావు కదా ఊరంతా. మేము కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి ఖచ్చితంగా ఈ ఊరు నుంచి పంపడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. మహానంది క్షేత్రంలో మార్చి 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శాస్త్రీయ ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి వేద పండితులు ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆహ్వాన పత్రికను ప్రముఖులకు అందించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మొదటి దశ ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను వేద పండితులు పూజ కార్యక్రమాలు అనంతరం ఈవో చంద్రశేఖర్ రెడ్డి అర్చకులు, ఏఈఓ, సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్లతో ఆవిష్కరణ చేశారు. అనంతరం స్థానిక శాసనసభ్యుడు శిల్పచక్ర పాండిరెడ్డి చేతుల మీదుగా పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డికి, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులకి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి, ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డికి అందజేశారు. శతంజీవ శరదో వర్ధమానయత్యభినికమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేనావర్ధయంత్రియతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమహేశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుత్తాఖ్యేహవిశోషుషానో భృతపుత్రీకో భృతయో నిరేధి శతం వేత్తా మధుజారగవ్యం విదేవ పుత్రమభిరక్షదానిం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమాభిధాచ్చోభామానం మహీయతే
ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయో సర్వస్యాప్తి సర్వస్య సర్వమేవ తేన పుష్యమాలో శోభామాన్ మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయో సర్వస్యాప్తి సర్వస్య సర్వమేవ తేన సర్వం జయతి. ఇవి ఇవాల్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా జీవితంలో జంకు బొంకులేని వ్యక్తి చంద్రబాబు. ఒంగోలు సభలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ కబ్జా చేసిన రోడ్డుపై అధికారుల చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్ష చేస్తానన్న డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి. నంద్యాల నుండి చెన్నై వెళ్లేందుకు వీలుగా నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప, ఎంపీ పోచా, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా. శిల్ప ఖబర్దార్, నంద్యాల ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి కొట్టడానికి సిద్ధమన్న అభిరుచి మధు. మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శాస్త్రీయంగా ఆవిష్కరణ చేసిన ఈవో వేద పండితులు. సమాప్తం. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇట్ వర్స్.